Hello aspirants. Welcome back to Competitive Hunters. రైల్వే ఎగ్జామ్స్ అనేది మనకి వస్తున్నాయి, చాలా నోటిఫికేషన్స్ ఆల్రెడీ అప్లై చేసేసాము. అండ్ ఆల్సో గ్రూప్ డి యొక్క నోటిఫికేషన్ డేట్ కూడా ఎక్స్టెండ్ చేశారు. ఐ మీన్ అప్లికేషన్ ఫామ్ యొక్క డేట్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అండ్ ఆర్ఆర్బి గ్రూప్ డి, సో ఇలా అన్ని అప్కమింగ్ ఎగ్జామ్స్ మనకు ఉన్నాయి. సో గ్రాడ్యుయేట్స్ అయినట్లయితే ఆబ్వియస్ గా అండర్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రూప్ డి కూడా అప్లై చేసుంటారు. సో నార్మల్ గా అంటే ఏ ఎగ్జామ్ అనేది డిఫరెన్షియేషన్ ఏం లేకుండా రైల్వేస్ యొక్క ప్రతి ఎగ్జామ్స్ లోని ఎక్కువగా వెయిటేజ్ వచ్చేది జనరల్ స్టడీస్ లో మెయిన్లీ ఏ సబ్జెక్ట్ అని అంటే పాలిటీ అండ్ బయాలజీ. సో ఈ రెండిటి మీద ఎక్కువ వెయిటేజ్ క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి. సో వెన్ కంపేర్ టు అదర్ సబ్జెక్ట్స్ ఇన్ జిఎస్ అంటే జనరల్ స్టడీస్. సో పాలిటీ అండ్ బయాలజీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వై బికాస్ మోర్ క్వశ్చన్స్ అనేవి కవర్ అవుతాయి పర్టికులర్ సెషన్ లో జనరల్ స్టడీస్ లో. సో ఇప్పుడు ఈ ఛానల్లోని కాంపిటేటివ్ హంటర్స్ లోని సో 10 days స్ట్రాటజీ, ఐ మీన్ 10 days ఒక్కొక్క సబ్జెక్ట్. సో ఇప్పుడు మనం బయాలజీ స్టార్ట్ చేస్తున్నాము. సో 10 days బయాలజీ మనము కంటిన్యూ చేద్దాం. అండ్ బయాలజీ అయిన తర్వాత అదర్ సబ్జెక్ట్. సో ఆబ్వియస్ గా పాలిటీ ఎక్కువగా వెయిటేజ్ ఉంది కాబట్టి సో పాలిటీ మనం నెక్స్ట్ కవర్ చేద్దాము. సో అలా 10 days మనం ఒక్కొక్క సబ్జెక్ట్ మనం కవర్ చేద్దాము. సో ఈ 10 days లోని మనకి మేజర్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయో సో డైలీ కవర్ చేద్దాం. సో ఇలా కవర్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి సిలబస్ కవర్ అయినట్టు ఉంటుంది. అండ్ ఆల్సో మనకి ఆల్రెడీ ఐ మీన్ ఓల్డ్ ఆస్పిరెంట్స్ ఉన్నట్లయితే రీకాల్ చేసుకున్నట్లు కూడా అవుతుంది. ఓకే, అండ్ కంటిన్యూటీ అంటే ఒక రోజు చదివితే ఒక రోజు చదవకుండా ఉంటుంటాం మనం యాక్చువల్ గా. సో ఇటువంటి డిస్ట్రాక్షన్స్, సో ఒక రోజు చదివితే ఇంకో 2 days వదిలేయడం, సో ఇటువంటివి ఏం లేకుండా సో ఇలా మీరు 10 days ఇలా ఫాలో అవుతూ ఉన్నట్లయితే ఇక్కడ క్లాసెస్ ని సో మీకు ఒక కంటిన్యూటీ, ఒక కన్సిస్టెన్సీ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తూ ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా సో ఈ సెషన్ అనేది 10 days డైలీ సెషన్స్ అనేవి ఉంటాయి. సో బయాలజీ, సో ఈ 10 days మనం ఏమేమి కవర్ చేసుకుంటాం అనేది మీకు తెలియాలి. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఏమేమి కవర్ చేస్తాను అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ప్రతి సబ్జెక్ట్ కి 10 days నేను క్లియర్ కట్ గా డివిజన్ చేశాను. ఓకే, సో ఫస్ట్ టాపిక్ ఏంటి అని అంటే మనం బయాలజీలో 10 days లో కవర్ చేయబోయేది. సో ఫస్ట్ వచ్చి డైజెస్టివ్ సిస్టమ్. సో ఆబ్వియస్ గా మనం ఈ సెషన్ లో డైజెస్టివ్ సిస్టమే కవర్ చేస్తున్నాం. మీకు ఈ డయాగ్రామ్ చూసుంటే మీకు ఖచ్చితంగా అర్థమై ఉంటుంది. సో ఈ సెషన్ లో మనం డైజెస్టివ్ సిస్టమ్ కవర్ చేస్తాము. సో ఇంకా సెకండ్ డే టాపిక్. సో సెకండ్ డే టాపిక్ వచ్చి మనకి స్కెలిటన్ సిస్టమ్. సో 10 days నేను చెప్తున్నాను అని అంటే 10 days లో ఏమేమి కవర్ చేస్తున్నారు అనేది మీకు కూడా తెలియాలి. ఓకే, సో ఇంకా థర్డ్ డే మనం కవర్ చేసేది రెస్పిరేటరీ. సో రెస్పిరేటరీ ఆర్ సర్క్యులేటరీ ఇలా కూడా అంటుంటాం. సో రెస్పిరేటరీ సిస్టమ్. సో ఇంకా నెక్స్ట్ ఫోర్త్ వచ్చి రీప్రొడక్టివ్ సిస్టమ్. ఓకే, సో ఓన్లీ సిస్టమ్స్ అయినా ఇంకేమి కవర్ చేయమని అనుకోవద్దు, ఇంకా ఉంది టాపిక్స్. ఓకే, సో ఇంకా ఫిఫ్త్ వచ్చి మనకి ఐ థింక్ ఐ మిస్డ్ సంథింగ్. రెస్పిరేటరీ, రీప్రొడక్టివ్, డైజెస్టివ్, అనదర్ సిస్టమ్ ఈస్ దేర్. ఓకే, సో నెక్స్ట్ వచ్చి ఆర్గాన్స్. సో ఆర్గాన్స్ అంటే సెన్స్ ఆర్గాన్స్, ఐస్, ఇయర్స్, నోస్. సో వీటి గురించి అంతా మనం ఒక సెషన్ లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ సెవెంత్ వన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్. సో దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ టాపిక్స్, రైల్వేస్ లోని ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. సో ఇంకా నెక్స్ట్ సెల్స్ అండ్ టిష్యూస్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్. రైల్వేస్ అనే కాదు, అన్ని ఎగ్జామ్స్ కి సెల్స్ అండ్ టిష్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా మేజర్ క్వశ్చన్స్ కవర్ అవుతూ ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చి యానిమల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్. ఓకే,
అండ్ నెక్స్ట్ నైన్త్ టాపిక్ వచ్చి డిసీజెస్. సో డిసీజెస్ లోని మనకి ప్లాంట్ డిసీజెస్, హ్యూమన్ డిసీజెస్ ఇలా చాలా ఉంటాయి అన్నమాట. అండ్ ఆల్సో బ్యాక్టీరియా కాజింగ్ డిసీజెస్. సో ఇలా చాలా టైప్స్ ఉంటాయి. సో డిసీజెస్ కి కొంచెం వ్యాస్ట్ కాబట్టి 2 days పడుతుంది. సో మనం 10th డే కూడా మనము డిసీజెస్ కవర్ చేస్తాము. ఓకే, సో డిసీజెస్ కి 2 sessions అయితే అవసరం అవుతుంది. సో మనం 10 days లోని మన 10 days బయాలజీ సెషన్ లోని మనం ఈ టాపిక్స్ అన్ని కూడా కవర్ చేసుకుంటాము. ఓకే, సో రైల్వేస్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా. సో ఇంకా లేట్ చేయకుండా మనం టుడేస్ టాపిక్ ఈస్ డైజెస్టివ్ సిస్టమ్. సో వి విల్ స్టార్ట్ డైజెస్టివ్ సిస్టమ్. ఓకే, సో మనందరం చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ టైమ్స్ లో డైజెస్టివ్ సిస్టమ్ గురించి చదివే ఉంటాము. అట్లీస్ట్ మొత్తం కాకపోయినా అట్లీస్ట్ మన మైండ్ లో కొంతవరకు అయినా సరే మనకి ఉంటుంది, ఐ మీన్ గుర్తుండి ఉంటుంది. సో ఏంటి ఫలానా ఫలానా డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఏంటి అని చెప్పి. ఓకే, సో ఇప్పుడు మనం క్లియర్ కట్ గా ఏంటి అసలు ప్రాసెస్ ఏంటి డైజెస్టివ్ సిస్టమ్ అని చెప్పి. సో డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఫస్ట్ మనకి మౌత్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇది అనేది బేసిక్, అందరికీ తెలిసిందే. ఇది కూడా క్వశ్చన్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, సో మౌత్ ని మనం బయాలజికల్ టర్మ్స్ లోని మనం సైంటిఫిక్ గా ఏం చెప్తామంటే బకల్ క్యావిటీ అని అంటాం. సో ఇక్కడ మనం ఫుడ్ చూ చేసే ప్లేస్ అంటే ఇదనమాట. అని నోరు తెరిచినప్పుడు మనకు కనిపించేదంతా కూడా దాన్ని మనం బకల్ క్యావిటీ అని అంటాం. ఓకే, సో బకల్ క్యావిటీ నుంచి మనకి డైజెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనం ఫుడ్, ఇప్పుడు ఆబ్వియస్ గా దిస్ ఈస్ నాట్ లైవ్ కాబట్టి రికార్డెడ్ కాబట్టి, సో మీరు టిఫిన్ చేస్తుంటే టిఫిన్, లంచ్ చేస్తుంటే లంచ్, లేకపోతే డిన్నర్ ఏదో ఒకటి సో మీరు తినుంటారు కదా. సో తిన్న తర్వాత ఏమవుతుంది, ఆబ్వియస్ గా సెలైవాతో మిక్స్ అవుతుంది, అవునా కదా. సో సెకండ్ స్టెప్ అక్కడే స్టార్ట్ అయిపోయింది, ఏంటి డైజెస్టివ్ సిస్టమ్ ది. సో సెలైవాలోని మనకి 2 సెక్రీషన్స్ అనేవి ఉంటాయి సెలైవాలోని. ఏంటి, ఒకటి థయాలిన్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వచ్చి లైజోజైమ్ సారీ. సో ఈ 2 అనేది సెలైవా సెక్రెట్ చేస్తుంది, సెలైవాలో ఉంటుంది ఆబ్వియస్ గా అది. సో ఇది అనేది మనకి స్టార్చ్ ని డైజెస్ట్ చేయడానికి యూస్ అవుతుంది. సో డైజెషన్ అనేది కంప్లీట్ గా ఒకేసారి అనేది కాదు. మనలాగే మనం ఏం చేస్తుంటాం, లైక్ ఏదైనా సడన్ గా ఎవరైనా వచ్చి అంతా ఒకసారి గజిబిజిగా మొత్తం చెప్తూ ఉంటే మనం మొత్తము ఒకేసారి వినలేము, కొంచెం కొంచెం వింటూ ఉంటాము. లేకపోతే మనం లెసన్స్ కానివ్వండి, ఇప్పుడు మీరు ప్రిపేర్ అవుతున్నారు గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి. సో మొత్తం అన్ని సబ్జెక్ట్స్ అంత సిలబస్ మీరు ఒక 2 days లోని 3 days లోని మొత్తం కంప్లీట్ చేయలేరు కదా. సో సర్టైన్ షెడ్యూల్ వేసుకుని కొంచెం కొంచెంగా మీరు నేర్చుకుంటూ ఉంటారు, అవునా కదా. సో అలానే ఇక్కడ కూడా ఫుడ్ అనేది మనం చూ చేసినప్పుడు ఎట్ ఏ టైం ఒకేసారి అది అనేది డైజెస్ట్ కాదు. సో సర్టైన్ స్టెప్స్ లోని స్లోగా ఒక్కొక్క స్టెప్ లో డైజెస్ట్ అవుతూ వస్తుంది. సో ఇక్కడ ఒక స్టెప్ అనేది తీసుకుంది ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి. సో ఇక్కడ మనం స్టార్ట్ చేస్తూ కొంత డిజాల్వ్ అవుతుంది. ఓకే, ఒక కొంచెం డైజెస్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఎలా పనిచేస్తుంది అంటే, ఏదైనా బ్యాక్టీరియా హార్మ్ఫుల్ ఏదైనా మనం తినే ఫుడ్ లోని, ఇప్పుడు మనము రోడ్ సైడ్ ఎక్కడికైనా వెళ్తూ ఉంటాము, సడన్ గా అక్కడ మనకి ఏదైనా ఒక బజ్జీ షాపో సమోసా షాపో కనిపించింది, లేకపోతే ఒక టిఫినే కనిపించింది. ఆబ్వియస్ గా రోడ్ సైడ్ ఉన్నవి అని అంటే రోడ్ సైడ్ నిలబడే తింటుంటాము. మేబీ వాళ్ళు గ్లాస్ బాక్స్ లో పెట్టుండొచ్చు, బట్ తీసుకుని మనం తింటా పోతుంటాము రోడ్డు మీద ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటూ. సో అక్కడ ఏం పడుతుంది, ఆబ్వియస్ గా డస్ట్ పార్టికల్స్, వెహికల్స్ తిరిగేది డస్ట్ పార్టికల్స్ అని ఫుడ్ లో పడుతుంది ఆబ్వియస్ గా. సో మనం అలానే తినేస్తుంటాం. కానీ మనకేమైనా అవుతుందా దానివల్ల? నో, మేబీ అది ప్రొలాంగ్ చేస్తే ఇష్యూస్ వస్తాయి, బట్ ఒక్కసారి అయితే ఏమి రాదు. సో ఎందుకు అని అంటే, అలాంటివి ఏమైనా హార్మ్ఫుల్ ఐటమ్స్ ఏమైనా మన బాడీలోకి వెళ్ళినప్పుడు సో ఈ ఎంజైమ్ అనేది కొంతవరకు దాని బ్యాక్టీరియాని కిల్ చేసేస్తుంది. సో దానికి ఇది యూస్ అవుతుంది. సో దీని ఫంక్షన్ ఏంటి, కిల్స్ ది బ్యాక్టీరియా. ఓకే, బ్యాక్టీరియా అనొచ్చు, అన్వాంటెడ్ మెటీరియల్స్ అనొచ్చు, ఏమైనా అనొచ్చు. ఓకే, బ్యాక్టీరియా.
సో ఇంకా నెక్స్ట్ మనం తినేసాము, ఇడ్లీ తినేసాము టిఫిన్. సో ఫుడ్ సలైవాతో మిక్స్ అయింది. సో మిక్స్ అయ్యి ఇది ఈసోఫేగస్ అన్నమాట, ఫుడ్ పైప్ అంటాము. సో దీని వల్ల యూస్ ఏంటి అంటే, మనకి డైజెస్టివ్ సిస్టమ్ లో ఉన్న ప్రతి పార్ట్ కూడా ఊరికే ఏమీ గాడ్ పెట్టలేదన్నమాట. సో ప్రతి పార్ట్ దాని వెనకాల ఒక రీజన్ ఉంది. సో అది ఏం పని చేస్తుందని చెప్పి డిఫైన్ చేసేసి ఉంది ఆల్రెడీ. సో ఇక్కడ ఏంటి అంటే, సో ఇక్కడ మనకి లంగ్స్ ఉంటాయి ఆబ్వియస్ గా, అవునా కదా. సో మనం తినే ఫుడ్ అనేది లంగ్స్ లోకి వెళ్లకుండా డైరెక్ట్ గా స్టమక్ లోకి వెళ్ళడానికి, అదర్ పార్ట్స్ లోకి వెళ్లకుండా డైరెక్ట్ స్టమక్ లోకి వెళ్ళడానికి ఇలా ఫుడ్ పైప్ అనేది మనకి దేవుడు ఇవ్వడం జరిగింది మన ఇన్బిల్డ్ లో, మన హ్యూమన్స్ లోని. ఓకే, సో ఇక్కడ మనం మాట్లాడితే ఇక్కడ ఫార్నిక్స్ అని ఒకటి వస్తుంది. సో మనకి ఇక్కడ లోపల అన్నమాట, ఇటు సైడ్ లోపల నాసల్ క్యావిటీకి మౌత్ కి రెండిటికి కనెక్ట్ చేస్తూ ఉంటుంది. సో దాన్ని మనం ఫార్నిక్స్ అని అంటాము. ఓకే, సో ఫార్నిక్స్ లార్నిక్స్ అని చెప్పి రెండు ఉంటాయి. సో ఇక్కడ ఇంకోటి ఉంటుంది అనమాట, లార్నిక్స్ అని. సో ఈ రెండిటి పని ఏంటి అని అంటే, ఫుడ్ మనం తినే ఫుడ్ ని డైరెక్ట్ గా ఫుడ్ పైప్ లో నుంచి స్టమక్ వరకు వెళ్ళడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇంకొక అవుట్లెట్ ఇన్లెట్ కూడా ఉంటుంది, ట్రాకియా అని. సో అది ఏంటంటే లంగ్స్ కి ఉంటుంది అనమాట. సో ఈ ట్రాకియాలోని ఫుడ్ అనేది వెళ్లకుండా ఈ ఫార్నిక్స్ అండ్ లార్నిక్స్ అనేది కొంత హెల్ప్ అవుతూ ఉంటుంది. సో ఫార్నిక్స్ లోని 3 టైప్స్ ఉన్నాయి, ఐ మీన్ 3 టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఉన్నాయి. సో అవి ఏంటి అని అంటే, నోసో, ఓరో అండ్ హైపో. దీని వెనక ఫార్నిక్స్ తగిలిచ్చేసేయండి, దీని ఇంటి పేరు అనమాట. సో ఈ రెండు కూడా దీని యొక్క పార్ట్స్. ఓకే, డివిజన్స్ అని కూడా అనొచ్చు మనం. సో మనం తిన్న ఫుడ్ అనేది ఈసోఫేగస్ నుంచి, ఇక్కడ నుంచి ఎక్కడికి వస్తుంది ఫుడ్, ఆబ్వియస్ గా స్టమక్ లోకి వస్తుంది. సో మనం జనరల్ గా బొమ్మల్లోని డయాగ్రామ్స్ రిప్రజెంటేషన్ లోని ఇలా నీట్ గా ఒక లైన్ తో ఇలా రిప్రజెంట్ చేస్తాము. బట్ మన స్టమక్ అనేది ఆ ఫామ్ లో ఉండదు. సో ఆ స్టమక్ అనేది ఎలా ఉంటుందంటే, ఇలా ఉంటుంది, ఈ ఫామ్ లో ఉంటుంది అనమాట. సో ఎందుకు అని అంటే, మనం ఎప్పుడైనా సరే మన పెద్దవాళ్ళు అంటుంటారు జనరల్ గా, ఏమంటారు, ఎక్కువగా తినే వాళ్ళకి వాడికి పొట్ట పెద్దది అని చెప్పి అంటుంటారు. ఓకే, సో వాళ్ళు అనే దాంట్లో కూడా దేర్ ఇస్ సైంటిఫిక్, అది సైంటిఫికల్ గా కరెక్ట్ అనమాట. మన గాడ్ యొక్క ఇన్వెన్షన్ ఎలా ఉంది అంటే, మనం కన్జ్యూమ్ చేసే ఫుడ్ స్టమక్ లోకి వెళ్తుంది డైరెక్ట్ గా. ఎక్కువ తినే వాళ్ళకి ఏంటి అని అంటే అది ఎన్లార్జ్ అవుతుంది. సో ఇప్పుడు మనం పేపర్ ఏదన్నా మంచిగా ఫోల్డ్ చేసి దాన్ని ఇలా అన్నామంటే అది ఎక్స్పాండ్ అవుతుంది, వదిలేసామంటే అది ముడుచుకుని ఉంటుంది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో అలాగా ఇది అనేది ఎక్స్పాండ్ అవుతుంది. సో దాన్ని మనము ఏమంటాము అంటే రుగి అంటాము. మేబీ స్పెల్లింగ్ మిస్టేక్ కాదు, యా. సో రుగి అంటాము. ఓకే, సో ఐ హోప్ ఇక్కడ వరకు చెప్పింది క్లియర్ అనుకుంటా నేను. సో ఇది అనేది మనం తీసుకున్న ఫుడ్ మనం ఎక్కువ పంపిస్తే ఎన్లార్జ్ అవుతుంది స్టమక్. సో ఎక్కువ ఫుడ్ కంటెంట్స్ అనేది తీసుకుంటూ ఉంటుంది. ఓకే, మనం తీసుకున్న ఫుడ్ బట్టి అది ఎన్లార్జ్ అవ్వడము, మళ్ళీ కంప్రెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది నేచురల్ గా. సో ఇక్కడ మనకి హెచ్సిఎల్ ప్రెసెంట్ అయి ఉంటుంది, అవునా కదా. సో హెచ్సిఎల్ వల్ల మనకి ఫుడ్ అనేది అక్కడ డైజెషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనము చూస్తే కొంతమంది డాక్టర్స్ మనము అడ్వర్టైజ్మెంట్ లో కూడా చూస్తుంటాము, కడుపులో మంట, అల్సర్స్ అని చెప్పి అంటుంటాము. సో దీని యొక్క మేజర్ రీజన్ ఏంటి అని అంటే, చాలా మంది కూడా ఆయిల్ ఐటమ్స్, ఎక్కువ మసాలా ఐటమ్స్ ఇవన్నీ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. సో దీని వల్ల ఏమవుతుందంటే ఎక్కువ యాసిడ్ అనేది క్రియేట్ అవుతుంది. సో దాన్ని డైజెస్ట్ చేయడానికి యాసిడ్, స్టమక్ అనేది ఎక్కువ యాసిడ్ ని క్రియేట్ చేస్తూ ఉంటుంది ఆబ్వియస్ గా. సో ఇక్కడ మనకి ఒక టైప్ ఆఫ్ లేయర్, స్మాల్ లేయర్ అనేది ఉంటుంది. సో దాన్ని మనం మ్యూకస్ అని అంటాము. ఓకే, సో ఈ లేయర్ ని మ్యూకస్ అంటాము. సో ఈ లేయర్ ఏం చేస్తుంది అని అంటే,
మనకి స్టమక్ ఇప్పుడు మన స్కిన్ పైన కూడా ఏదైనా యాసిడ్ మన స్కిన్ పైన పడితే మనం ఎలా రియాక్ట్ అవుతాము? మంటగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఎక్కువ కాన్సంట్రేషన్ యాసిడ్ అయితే చర్మం కూడా వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలానే మన స్టమక్ కూడా యాసిడ్ అనేది మనకి స్టమక్ కి తగిలితే ఆబ్వియస్ గా మనకు కూడా మంట వస్తుంది లోపల. సో ఇలా మంట రాకుండా ఉండడానికి ఈ యొక్క మ్యూకస్ అనేది పనిచేస్తుంది. అంటే స్టమక్ ఎక్కడైతే ఉందో సో దానికి ఒక లేయర్ లాగా ఈ మ్యూకస్ అనేది ఉంటుంది అనమాట. ఈ మ్యూకస్ లోపల యాసిడ్ ఉంటుంది. సో యాసిడ్ డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వకుండా స్టమక్ యొక్క లేయర్ తోని డైరెక్ట్ కాంటాక్ట్ లేకుండా ఈ మ్యూకస్ అనేది ఇంటర్మీడియట్ లేయర్ గా ఉంటుంది. సో ఎక్కువగా మసాలా ఫుడ్స్ తినే వాళ్ళకి ఏంటి అంటే ఈ మ్యూకస్ అనేది డిసపియర్ అయిపోతూ వస్తుంది. అంటే అది కరిగిపోవడం. ఇప్పుడు ఎలా మనం చేసే పొల్యూషన్స్ వల్ల పైన ఓజోన్ లేయర్ అనేది ఎలాగా కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తుందో అలానే ఇది కూడా లోపల మన స్టమక్ లోని మసాలా ఐటమ్స్ ఎక్కువగా తింటూ ఆయిల్ ఐటమ్స్ ఇలా తింటూ ఉండడం వల్ల ఈ యొక్క మ్యూకస్ అనేది కొంచెం కొంచెం కరిగిపోవడం డిసపియర్ అయిపోవడం జరుగుతుంది. సో అప్పుడు ఏంటి అంటే ఎక్కువ మసాలా ఫుడ్స్ ఇవి ఏదైనా తినేటప్పుడు లేదంటే నార్మల్ లైట్ ఫుడ్ తిన్నప్పుడు కూడా ఈ లేయర్ ఉండదు కాబట్టి సో ఫుడ్ తిన్నప్పుడు యాసిడ్ ఫార్మేషన్ అవడం వల్ల సో ఈ లేయర్ ఎక్కడెక్కడైతే ఉండదో ఈ యాసిడ్ డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి ఫుడ్ తీసుకుని డైజెస్ట్ చేసే ప్రాసెస్ లోని మనకి మంట అనేది వస్తుంది డైరెక్ట్ కాంటాక్ట్ అవడం వల్ల. సో దాన్ని మనము అల్సర్ అని అంటాము. ఓకే, ఈ డిసీజ్ కొంతమంది సఫర్ అవుతూ ఉంటారు. ఓకే, సో ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకి ఏ యాసిడ్ సో హెచ్సిఎల్ యాసిడ్ క్రియేట్ అవుతుంది అది మనందరికీ తెలుసు. సో ఇది అనేది ఇక్కడ మీకు ఎగ్జామ్ లెవెల్లో క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఏముంటాయి అంటే హెచ్సిఎల్ ఈస్ ఫార్మ్డ్ బై సో హెచ్సిఎల్ ఇన్ స్టమక్ ఈస్ ఫార్మ్డ్ బై పెరిటియల్ అండ్ ఆక్సెంటిక్. సో ఈ రెండు ఎంజైమ్స్ వల్ల మనకి స్టమక్ లోని స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, ఇట్స్ ఓకే. సో ఈ రెండు ఎంజైమ్స్ వల్ల మనకి స్టమక్ లోని హెచ్సిఎల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో పెరిటల్ ఎంజైమ్ అండ్ ఆక్సెంటిక్ ఎంజైమ్. ఓకే, సో ఇంకా ఫుడ్ సో మనం టిఫిన్ చేసేసాము. సో ఇక్కడ కొంత ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో ఇక్కడ లివర్ ఏం చేస్తుందంటే ఇప్పుడు మనకి స్కిన్ ఇప్పుడు స్టమక్ లో ఉన్న యాసిడ్ స్టమక్ లోనే అది తగిలితే హార్మ్ అవుతుంది, స్టమక్ కి మంట వస్తుంది కాబట్టి సో అలానే ఇప్పుడు యాసిడ్ తో కలిపిన ఫుడ్ అనేది మనకి స్మాల్ ఇంటెస్టైన్ లోని ఎంటర్ అయితే ఆబ్వియస్ గా మనకి మంట మనం అసలు తట్టుకోలేం స్మాల్ ఇంటెస్టైన్ లోకి విత్ యాసిడ్ కనుక ఎంటర్ అయితే. సో మనకి బయట ఉన్నా సరే యాసిడ్ హార్మ్ఫుల్లే, లోపల ఉన్నా సరే మనకి యాసిడ్ అనేది హార్మ్ఫుల్లే. ఓకే, సో ఇక్కడ ఒక మ్యాజిక్ జరుగుతుంది. ఏ మ్యాజిక్ అంటే లివర్. సో లివర్ అనేది బైల్ జ్యూస్ ని సెక్రెట్ చేస్తుంది. సో ఐ హోప్ యు ఆల్ నో దట్. సో లివర్, సో ఇది లివర్ అనమాట. ఓకే, సో ఇది అనేది బైల్ జ్యూస్ ని సెక్రెట్ చేస్తుంది. ఓకే, సో బైల్ జ్యూస్ అనేది ఇట్స్ బేసిక్ ఇన్ నేచర్. అంటే ఇది ఒక బేస్ అనమాట. సో యాసిడ్ బేస్ కలిస్తే ఏమవుతుంది, ఆబ్వియస్ గా న్యూట్రల్ అవుతుంది. ఓకే, సో ఈ బైల్ జ్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది ఇక్కడ యాసిడ్ లోని ఆల్రెడీ కొంచెం ఫుడ్ అనేది కొంచెం కొంతవరకు అక్కడ డైజెషన్ అనేది జరిగి ఈ బైల్ జ్యూస్ తోని మళ్ళీ కలిపి అంటే అది మిక్స్ అయ్యి ఫుడ్ అనేది అప్పుడు స్మాల్ ఇంటెస్టైన్ లోకి ఎంటర్ అవుతుంది. సో ఇంకా ఈ బైల్ జ్యూస్ మీద మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్ గా క్వశ్చన్స్ ఏమేమి వస్తాయండి ఈ టాపిక్ మీద ఇక్కడ వరకు అని అంటే బైల్ జ్యూస్ క్రియేట్ చేసేది సెక్రెట్ చేసేది లివర్, బట్ అది స్టోర్ చేసేది గాల్ బ్లాడర్ అనమాట. ఓకే, బైల్ జ్యూస్ ఈ స్టోర్డ్ ఇన్ గాల్ బ్లాడర్. ఓకే, సో మనకి కొంత జనరల్లీ ఏదైనా సర్జరీస్ అప్పుడు ప్రాబ్లం ఉన్నప్పుడు గాల్ బ్లాడర్స్ ని తీసేస్తూ ఉంటారు డాక్టర్స్. సో ఇప్పుడు ఈ పర్టికులర్ టైంలో ఏంటి అని అంటే మనకి వాళ్ళు చెప్తారనమాట ఫ్యూ డేస్ వరకు ఎక్కువ హెవీ ఐటమ్స్ ఎక్కువ తినద్దు, మసాలా ఐటమ్స్ హెవీ ఐటమ్స్ అని డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు. సో దాని యొక్క రీజన్ ఏంటి అని అంటే
సో ఎక్కువగా ఫుడ్ అనేది తీసుకున్నప్పుడు ఇక్కడ ఎక్కువ హెచ్సిఎల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఫుడ్ ని డైజెస్ట్ చేయడానికి. సో ఆ ఫుడ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఎంత అయితే హెచ్సిఎల్ అమౌంట్ ఉంటుందో, సో ఇక్కడ లివర్ కూడా సేమ్ అంతే అమౌంట్ బైల్ జ్యూస్ ని ఆ ఫుడ్ తో కలపాలన్నమాట. సో ఎందుకంటే అది యాసిడ్ కాబట్టి దాన్ని న్యూట్రల్ చేయాలి కాబట్టి ఈ బైల్ జ్యూస్ కూడా అంతే సెక్రీషన్ ఉంటుంది. సో ఇక్కడ దీని ఇప్పటి వరకు అంటే ఆ సర్జరీ జరిగినప్పటి ముందు వరకు దానికి ఆబ్వియస్ గా స్టోరేజ్ ప్లేస్ ఉంటుంది. సో ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే గాల్ బ్లాడర్ లో స్టోర్ అవుతుంది ఏంటి బైల్ జ్యూస్. సో ఇది అప్పటి వరకు స్టోరేజ్ ఉంది కదా, సో స్టోరేజ్ నుంచి తెచ్చుకోవచ్చు కలుపుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది లివర్. సో సడన్ గా గ్యాల్ బ్లాడర్ తీసేస్తారు కాబట్టి అంటే మన బాడీకి దాని యొక్క ఫంక్షన్స్ తెలుసుకోవడానికి కొంత టైం పడుతుంది. సో గ్యాల్ బ్లాడర్ ఇక్కడ తీసేశారు ఒక సర్టైన్ రీజన్స్ వల్ల. సో కొంత టైం పడుతుంది. సో లివర్ కి దాని యొక్క ఫంక్షన్స్ తెలుసుకొని మళ్ళీ ఓకే గ్యాల్ బ్లాడర్ లేదు, సో ఇంకా నేనే సెక్రెట్ చేసుకోవాలి అని చెప్పి. సో ఆ పర్టికులర్ టైం వరకు దానికి కొంచెం టైం ఇవ్వాలి దానికి అలవాటు పడడానికి. సో అందుకని పర్టికులర్ టైం వరకు డాక్టర్స్ ఏం చెప్తారంటే ఎక్కువ హెవీ ఫుడ్స్ తీసుకోకండి అని చెప్తుంటారు గాల్ బ్లాడర్ ఆపరేషన్ జరిగిన వాళ్ళకి. ఓకే, సో ఇంకా నెక్స్ట్ ఇంకా ఫుడ్ ఎక్కడికి వచ్చేసింది, మనం తిన్న టిఫిన్ స్మాల్ ఇంటెస్టైన్ కి వచ్చింది. సో ఓకే, ఇక్కడ మనము అబ్జర్వ్ చేయాల్సింది ఎగ్జామ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఏంటి అని అంటే ఫస్ట్ డైజెషన్ స్టార్ట్ అయ్యేది ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే బకల్ క్యావిటీ మౌత్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎండ్ అయ్యేది ఎక్కడ అని అంటే ఏంటి డైజెషన్ ప్రాసెస్ ఎక్కడ ఎండ్ అవుతుంది అని అంటే సి స్మాల్ ఇంటెస్టైన్ ఆర్ లార్జ్ ఇంటెస్టైన్స్, మీరు చెప్పండి జస్ట్. సో ఎక్కడ ఎండ్ అవుతుంది డైజెషన్ ప్రాసెస్ అనేది, స్మాల్ ఇంటెస్టైన్ లోనా లేకపోతే లార్జ్ ఇంటెస్టైన్ లోనా? సో ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే డైజెస్టివ్ సిస్టమ్ స్మాల్ ఇంటెస్టైన్ లో ఎండ్ అవుతుంది. సో చాలా మంది ఏంటి అంటే లార్జ్ ఇంటెస్టైన్ అని అనుకుంటూ ఉంటారు, బట్ లార్జ్ ఇంటెస్టైన్ ఇస్ నాట్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఎందుకు అని అంటే స్మాల్ ఇంటెస్టైన్ లోని మనకి స్మాల్ ఇంటెస్టైన్ తోనే డైజెషన్ అనేది ఆగిపోతుంది. సో డైజెషన్ అనేది పర్టికులర్ గా మీనింగ్ ఏంటి అని అంటే ఓకే మన ఫుడ్ తీసుకున్న ఫుడ్ లో నుంచి ఎనర్జీని అబ్జర్వ్ చేసుకునే ప్రాసెస్ ని మనం డైజెస్టివ్ సిస్టమ్ డైజెషన్ అని అంటుంటాము. సో లార్జ్ ఇంటెస్టైన్ కి మనం వచ్చినట్లయితే ఇక్కడ మనకి ఎనర్జీ అబ్జర్ప్షన్ అనేది ఏది ఉండదు. ఓకే, సో ఇక్కడతోనే ఎండ్ అయిపోతుంది మనకి డైజెషన్ ప్రాసెస్ అనేది ఏంటి స్మాల్ ఇంటెస్టైన్ లో. సో స్మాల్ ఇంటెస్టైన్ లోని మనకి డైజెషన్ ప్రాసెస్ ఎండ్ అవుతుంది స్మాల్ ఇంటెస్టైన్ లోని. సో ఇంకా అదర్ మనం తీసుకునే ఫుడ్ లోని కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇలా చాలా ఐటమ్స్ ఉంటాయి. సో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఐటమ్ ని మన లోపల ఉన్న సిస్టమ్ డైజెస్టివ్ సిస్టమ్ డైజెషన్ చేయడానికి పర్టిక్యులర్ ఎంజైమ్ అనేది ఉంటుంది. ఓకే, సో మనకి ప్యాంక్రియాస్, సో మీరందరూ వినే ఉంటారు. సో ప్యాంక్రియాస్ అనేది 3 ఎంజైమ్స్ ని సెక్రెట్ చేస్తుంది. ఓకే, సో అది ఏంటి అని అంటే ఫస్ట్ వచ్చేసి ఎమిలేస్. సో ఇది ఎమిలేస్, ఈ ట్రిప్సిన్. సో ఈ ఎమిలేస్ అనేది మనకి స్టార్చ్ ఆర్ కార్బోహైడ్రేట్స్ అని కూడా అంటాం మనము. సో కార్బోహైడ్రేట్స్ ని ఇది డైజెస్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ట్రిప్సిన్. ట్రిపేస్, నెక్స్ట్ లిపేస్. సో ఇది ప్రోటీన్ ని డైజెస్ట్ చేస్తుంది. లిపేస్ వచ్చి ఫ్యాట్స్ ని డైజెస్ట్ చేస్తుంది. ఓకే, ఇది డైజెస్ట్ చేసి ఏ ఫామ్ లోకి మారుస్తుంది అన్నది కూడా మీకు ఇంపార్టెంట్ అనమాట. సో ఫ్యాట్స్ ని ఇది ఫ్యాటీ యాసిడ్స్ గా కన్వర్ట్ చేస్తుంది.
సో ఇప్పుడు ఇక్కడ నేను చెప్పి ప్రతి పాయింట్ కూడా మీకు ఎగ్జామ్ కి యూస్ అయ్యేది. సో కేర్ఫుల్ గా వినండి. ఓకే. సో నార్మల్ గా డైజెస్టివ్ సిస్టమ్ అంటే మీకు ఇక్కడ నుంచి ఇందులోకి ఎంటర్ అవుతుంది, నెక్స్ట్ ఇంట్లోకి ఎంటర్ అవుతుంది. సో స్మాల్ ఇంటెస్టైన్ లోని 3 పార్ట్స్ ఉంటాయి: డియోడెనం, జెజునం, ఈలియం. నెక్స్ట్ ఇంకా రెక్టంలోకి వస్తుంది, ఇంకా అంతే చెప్పేస్తారు. సో దిస్ ఈస్ డైజెస్టివ్ సిస్టమ్, అంతే, క్లోజ్. సో ఇది కాదు డైజెస్టివ్ సిస్టమ్ అంటే. సో ఇవన్నీ కూడా మనకి బేసిక్ గా ఎగ్జామ్ ఓరియంటెడ్ పాయింట్స్ అన్నమాట. సో లిపేజ్ అనేది ఫ్యాట్స్ ని డైజెస్ట్ చేస్తుంది. అది ఏ ఫామ్ గా కన్వర్ట్ చేస్తుంది అంటే ఫ్యాటీ యాసిడ్స్ గా కన్వర్ట్ చేస్తుంది. సో ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎందుకు ఇంత ప్రాసెస్, మనం తిన్నది అలానే అరగొట్టుకోవచ్చు కదా మన బాడీ అని అంటే, బాడీకి కావాల్సింది ఏంటంటే గ్లూకోజ్. సో జనరల్ గా మనకి గ్లూకోజ్, మాల్టోస్, సుక్రోస్ ఇవన్నీ ఏంటి అని కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది మీకు అందరికి కూడా. సో గ్లూకోజ్ అనేది ఏంటి అంటే స్మాలెస్ట్ ఫామ్ అన్నమాట. ఇప్పుడు మనం కార్బోహైడ్రేట్స్ తీసుకున్నాము. కార్బోహైడ్రేట్స్, కార్బోస్ కానీ ప్రోటీన్ కానీ ఏదైనా సరే. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాలిక్యూల్, ఐ మీన్ అదే తినే ఐటమ్స్ అన్ని కూడా ఇలా ఉంటాయి. ఓకే. సో మాల్టోస్ అని అంటే దీని యొక్క షార్టెస్ట్ ఫామ్ అన్నమాట. సో ఒక టూ ఉంటాయి అన్నమాట. సో దీన్ని మనం మాల్టోస్ అనుకోవచ్చు. ఇంకా షార్ట్ గా చేసే ఫామ్ ఏంటి అని అంటే, షార్టెస్ట్ గా ఉన్న ఫామ్ ఏంటి అంటే గ్లూకోజ్. ఓకే. సో మన బాడీకి కావాల్సింది ఏంటంటే తక్కువగా, అంటే దాన్ని ఐ మీన్ డైజెస్ట్ చేసుకుని అరాయించుకుని స్మాలెస్ట్ ఫామ్ కి తీసుకొచ్చుకుని అప్పుడు అది డైజెస్ట్ చేసుకుంటుంది అనమాట. సో ఈ స్మాలెస్ట్ ఫామ్ కి తీసుకొచ్చుకునే ప్రాసెస్ ఒక్కొక్క పార్ట్ దగ్గర నుంచి మీకు ఈ యొక్క ప్రొసీజర్ అనేది కొంచెంగా జరుగుతూ వస్తుంది. లాస్ట్ కి స్మాల్ ఇంటెస్టైన్ కి వచ్చి డైజెషన్ ప్రాసెస్ ఎండ్ అయిపోతుంది. ఓకే. So glucose is nothing but the smallest form. సో దీన్ని ప్రోటీన్ ని అమినో యాసిడ్ గా కన్వర్ట్ చేస్తుంది ట్రిప్సేన్ అనేది. సో ఇవన్నీ కూడా మనకి ఫామ్ చేసేది ఈ ప్యాంక్రియాస్ ఈ 3 ఎంజైమ్స్ ని ఫామ్ చేస్తుంది. ఓకే. సో ఈ ట్రిప్సేన్ ప్రోటీన్ ని డైజెస్ట్ చేసి అమినో యాసిడ్ గా కన్వర్ట్ చేస్తుంది. అమిలేస్ వచ్చి కార్బోహైడ్రేట్స్ ని దీని స్మాలెస్ట్ ఫామ్ గ్లూకోజ్ గా దీన్ని కన్వర్ట్ చేస్తుంది. ఓకే, డైజెస్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఫుడ్ అనేది ఎక్కడికి వచ్చాము? ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్ వరకు వచ్చాము. సో స్మాల్ ఇంటెస్టైన్ లోకి ఎంటర్ అయిపోతుంది. స్మాల్ ఇంటెస్టైన్ లోని మళ్ళీ 3 పార్ట్స్ ఉంటాయి. ఓకే. సో ఏంటి ఆ 3 పార్ట్స్ అంటే డియోడెనం, స్పెల్లింగ్స్ మిస్టేక్స్ ఉండొచ్చు, యూ డోంట్ బాదర్ అబౌట్ దట్. డియోడెనం, నెక్స్ట్ ఈలియం. ఓకే. ఈ 3 పార్ట్స్ స్మాల్ ఇంటెస్టైన్ లోని ఈ 3 పార్ట్స్ ఉంటాయి అన్నమాట, డివిజన్. సో ఇందులోని హైయెస్ట్ పార్ట్ అంటే బిగ్గర్ పార్ట్ ఏంటి అని అంటే మనకి ఇది బిగ్గర్ పార్ట్ అన్నమాట. సో లోవర్ పార్ట్ అంటే చిన్న పార్ట్ ఏంటి అని అంటే జెజనం. ఓకే. సో ఈలియం is the bigger part in small intestine and jejunum is the smallest part in the small intestine. ఓకే. సో ఇంకా ఇక్కడ ఫుడ్ స్మాల్ ఇంటెస్టైన్ పని ఏంటి అని అంటే, స్మాల్ ఇంటెస్టైన్ అంతా కూడా మనకి మీకు ఇంకొక బేసిక్ క్వశ్చన్ అడుగుతాను. స్మాల్ ఇంటెస్టైన్ పెద్దదా లేకపోతే లార్జ్ ఇంటెస్టైన్ పెద్దదా? సో జస్ట్ థింక్. ఐఎమ్ థింకింగ్ టు గో లైవ్. I also tried live రావడానికి. లైవ్ ఈస్ గోయింగ్, బట్ మీ సైడ్ నుంచి, ఐ మీన్ వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ సైడ్ నుంచి ఎంత వాంటెడ్, ఎంత విల్లింగ్ ఉందో తెలియదు. లైవ్ లో కనుకుంటే ఇవన్నీ ఇప్పుడు నేను క్వశ్చన్స్ వేయడము, సో మీకు ఏమైనా దాని మీద డౌట్స్ ఉంటే యూ కెన్ ఆన్సర్ అండ్ యూ కెన్ ఆల్సో ఆస్క్. ఇంటరాక్షన్ అనేది ఉంటుంది సో టీచర్ కి స్టూడెంట్ కి మధ్యలో. సో దానివల్ల ఏంటంటే మీకు ఇంకా సబ్జెక్ట్ తెలుస్తుంది, నా నుంచి వచ్చే సబ్జెక్ట్ మీకు ఇంకా తెలుసుకోవచ్చు, ఇంకా అటెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది.
సో ఐ విల్ ట్రై. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఐ మీన్ లైవ్ రావడానికి మీకు ఇంట్రెస్ట్, లైవ్ ఉన్నా మేము చూస్తాము అని ఇంట్రెస్ట్ ఉంటే, సో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెషన్. ఓకే, సో యా, ఇంకా టాపిక్ లోకి వద్దాము. వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, యా, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ లో ఏది పెద్దది అని అడిగాను. సో మనం ఆబ్వియస్ గా ఏమనుకుంటాము, లార్జ్ ఇంటెస్టైన్ పెద్దది అని అంటారు. బట్ లార్జ్ ఇంటెస్టైన్, ఐ మీన్ మీరు కూడా ఆబ్వియస్లీ ఒక 70-80% మెంబర్స్ అదే అనుకుంటారు. బట్ లార్జ్ ఇంటెస్టైన్ ఈస్ నాట్ ది బిగ్ లెంతియెస్ట్ కాదు, స్మాల్ ఇంటెస్టైన్ లెంత్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో దీని లెంత్ గురించి మనం మాట్లాడుకుంటే, స్మాల్ ఇంటెస్టైన్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్. సో స్మాల్ ఇంటెస్టైన్ యొక్క లెంత్ మనకి 6 to 8 meters ఉంటుంది. అండ్ ఫీట్స్ లో చెప్పుకుంటే, ఫీట్స్ లో, మీటర్స్ లో మనం నేర్చుకుని ఉండాలి. వై? బికాస్ మనకి సడన్ గా మనకి ఎగ్జామ్ లో బిట్టి చూసినప్పుడు దీన్ని కన్వర్ట్ చేసుకోవాలి అన్న మనకి ఆ యొక్క థాట్ కూడా రాదు సడన్ గా. సో అందుకనే చదువుకునేటప్పుడే మీరు 2 మెజర్మెంట్స్ లోని చదువుకోవడం బెస్ట్ అనమాట. సో మీటర్స్ నుంచి సెంటీమీటర్స్ కన్వర్ట్ చేసుకోవడం ఈజీయే. సో నాకు తెలిసి మీటర్స్ అండ్ ఫీట్స్ లోనే అడుగుతారు మాక్సిమమ్. సో 6 to 8 meters ఉంటుంది. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ అడల్ట్స్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఫీట్ లోని 20 to 25 feet స్మాల్ ఇంటెస్టైన్ యొక్క లెంత్ అనమాట. సో మీరు నార్మల్ గా రీల్స్ లో కానీ షార్ట్స్ లో కానీ చూసినట్లయితే కొన్ని డాక్టర్స్ మెడికల్ సంబంధించిన పేజెస్ లోని వాళ్ళు అవన్నీ కూడా తీసి ఓపెన్ చేసి, ఐ మీన్ ఎన్లార్జ్ చేసి డెడ్ పర్సన్స్ ని అన్ని కూడా చేస్తుంటారు. డెడ్ పర్సన్స్ అంటే శ్మశానానికి వెళ్ళి తెచ్చుకుని బాడీస్ ని కాదు. సో కొంతమంది వాళ్ళని చనిపోయిన తర్వాత మెడికల్ పర్పస్ కి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ముందే డొనేట్ చేస్తుంటారు. సో వాళ్ళ బాడీస్ ని వాళ్ళు ఇలా వీడియోస్ చేసి చూపిస్తూ ఉంటారు. సో మీరు అక్కడ చూడొచ్చు ఇవన్నీ కూడా, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, అది చూసేటప్పుడు కూడా ఒక్కోసారి కడుపులో తిప్పేస్తూ ఉంటుంది. సో ఇది ఒక డిస్క్లైమర్ అనుకోవచ్చు. మళ్ళీ నేను చెప్పానని చెప్పి చూసి మళ్ళీ మీకు వామిటింగ్స్ అది ఇది అని చెప్పి నన్ను తిట్టుకోవద్దు. ఓకే, సో ఇంకా లార్జ్ ఇంటెస్టైన్ యొక్క లెంత్ గురించి మాట్లాడితే 1.5 meters ఉంటుంది. అండ్ ఇంకా ఫీట్ గురించి వస్తే మనకి 5 feet వరకు ఉంటుంది. ఓకే, ఇది దీని యొక్క లెంత్ అన్నమాట. సో స్మాల్ ఇంటెస్టైనే మనకి పెద్దగా ఉంటుంది. ఇంకా మనం స్మాల్ ఇంటెస్టైన్ గురించి మాట్లాడుకుంటే, స్మాల్ ఇంటెస్టైన్ లోని ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి. ఓకే, దాన్ని మనం విల్లీ అంటాము. ఏమంటాము? విల్లీ అంటాము. ఓకే, ఫింగర్ టైప్ ప్రొజెక్షన్స్ ఉంటాయి. సో దీనివల్ల ఏంటి యూస్ అని అంటే, మనకి ఒకటి ఏంటి అంటే ఫుడ్ యొక్క మూమెంట్, దాని యొక్క మూమెంట్ ఫాస్ట్ గా జరగడానికి ఇవనేది యూస్ అవుతూ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఎనర్జీ అబ్జార్ప్షన్ చేసుకోవడమే డైజెషన్ యొక్క మెయిన్ మీనింగ్, మెయిన్ థీమ్ అనొచ్చు మనం. సో ఇక్కడ ఈ విల్లీస్ ఉండడం వల్ల, అంటే ఫింగర్ టైప్ ప్రొజెక్షన్స్ ఉండడం వల్ల, ఇక్కడ అంతా కూడా మనకి ఫింగర్ టైప్ ప్రొజెక్షన్స్, అంటే ఇలా 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 2 sides. సో ఈ మధ్యలో గ్యాప్ లో నుంచి మనకి ఫుడ్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఫుడ్ అనేది మనకి ఇలా ఇలా ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ అంతా కూడా మనకి ఫింగర్ టైప్ ప్రొజెక్షన్స్ అనేవి 2 sides లో ఉంటాయి. ఓకే, సో వీటిని టచ్ అవ్వుకుంటూ ఈ ఫుడ్ అనేది ఇలా ట్రావెల్ చేయడం వల్ల మనకి మ్యాక్రోన్యూట్రియంట్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్స్. సో మ్యాక్రోన్యూట్రియంట్స్ అన్ని కూడా మనకి స్మాల్ ఇంటెస్టైన్ లోనే డైజెషన్ అవుతుంది. సో ఇక్కడ దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే, సో అది అబ్జర్వ్ చేసుకోవడం వల్లే మనము తిరుగుతున్నాము, పడుకుంటున్నాం, చదువుతున్నాము, పరిగెడుతున్నాం, వేరే వాళ్ళని తిడుతున్నాము. సో ఇవన్నీ మనం చేయగలుగుతున్నాం అంటే ఈ యొక్క ప్రాసెస్ వల్లే. సో విల్లీ యొక్క మేజర్ రీజన్, దాని యొక్క ఎగ్జిస్టెన్స్ కి మేజర్ ఫంక్షన్ ఏంటి అంటే, ఓకే, ఫుడ్ యొక్క మూమెంట్ ని ఫాస్ట్ అప్ చేయడానికి. ఇంకా సెకండ్ రీజన్ ఏంటి అంటే, అక్కడ పాస్ అవుతున్న ఫుడ్ నుంచి ఎనర్జీని అది అబ్జర్వ్ చేసుకోవడానికి ఈ యొక్క విల్లీ అనేది పనికొస్తూ ఉంటుంది. ఓకే, సో అంటే ఇది ఆబ్వియస్ గా ఇప్పుడు మనకైతే ఎవరో ఒకరు పుష్ చేయడానికి మన ఇళ్లలో మమ్మీస్, ఫాదర్స్ ఎవరో ఒకరు ఉంటారు. కానీ ఇక్కడ పుష్ చేయడానికి ఏమి మనము మెకానికల్ ప్రెషర్ ఏమి పెట్టలేము. ఓకే, సో ఆబ్వియస్ గా ఇది ఆటోమేటిక్ గా అవ్వాల్సిందే కాబట్టి ఆటోమేటిక్ గా
ఇవి అనేది మనకి దేవుడు ఆ యొక్క అన్ని కూడా సృష్టించారనమాట. సో ఇంకా ఇక్కడి నుంచి పాస్ అవుతూ లాస్ట్ కి మనం తిన్న టిఫిన్ ఎక్కడికి వస్తుంది అని అంటే లార్జ్ ఇంటెస్టైన్ కి వస్తుంది. ఓకే, సో ఇంకా ఈ లార్జ్ ఇంటెస్టైన్ లోని ఫుడ్ అంతా కూడా ఇక్కడ మనకి వాటర్ అనేది అబ్జార్ప్షన్ జరుగుతుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ మళ్ళీ 2 పార్ట్స్ ఉన్నాయి మనకి. కాలన్ ఒకటి, అండ్ సెకండ్ వచ్చి రెక్టమ్. ఓకే, సో ఈ కాలన్ లోని మనకి వాటర్ అనేది అబ్జర్ప్షన్ జరుగుతూ ఉంటుంది. ఓకే, అండ్ ఈ రెక్టమ్ లోని వేస్ట్ మెటీరియల్స్, అన్వాంటెడ్ మెటీరియల్. ఓకే, ఇంకా డైజెషన్ అంతా జరిగాక ఎంతో కొంత వేస్ట్ అనేది వస్తుంది. ఓకే, సో ఆ వచ్చిన వేస్ట్ ని ఇది రెక్టమ్ అనేది స్టోర్ చేసుకుంటుంది. సో ఆటోమేటిక్ గా అక్కడి నుంచి మనకి ఇంకా అవుటర్ ప్యాసేజ్ నుంచి మనకి వచ్చేస్తూ ఉంటుంది వేస్టేజ్ అంతా కూడా. మనం ఎర్లీ మార్నింగ్ వెళ్ళేది అదే అనమాట. సో ఇదంతా కూడా మనం ఎక్స్క్రీటరీ ప్రాసెస్ లోని, ఎక్స్క్రీటరీ సిస్టమ్ లోని, సో ఆల్రెడీ స్టార్టింగ్ మెన్షన్ చేశాను కదా, సో అందులో ఇంకా క్లియర్ గా మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇది ఇక్కడ మనకి సెషన్ డైజెస్టివ్ సిస్టమ్ మాత్రమే కాబట్టి ఇక్కడ వరకు మనం ఇది చూసుకుందాం. సో కాలన్ దేనికి, ఆబ్వియస్ గా వాటర్ ని అబ్జర్వ్ చేసుకోవడానికి ఈ యొక్క కాలన్ అనేది యూస్ అవుతుంది. రెక్టమ్ అనేది వేస్టేజెస్, మనం తిన్న తర్వాత వచ్చిన వేస్టేజెస్ ని స్టోర్ చేసుకోవడానికి ఈ రెక్టమ్ అనేది యూస్ అవుతుంది. సో ఈ రెండు కూడా లార్జ్ ఇంటెస్టైన్ యొక్క 2 పార్ట్స్. ఓకే, సో ఇంకా ఇదొక్కటే కాకుండా మనకి థర్డ్ పార్ట్ కూడా ఉంది, సీజమ్ అంటాము. సో ఇది వచ్చేసి మన హ్యూమన్స్ లో ఉండదు, బట్ యానిమల్స్ లో ఉంటుంది. అది కూడా పర్టికులర్ గా గ్రాస్, షర్బ్స్ అంటే హెర్బివోరస్ యానిమల్స్ లోని ఈ యొక్క సీజమ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఐ థింక్ ఐ హ్యాడ్ కవర్డ్ ఎవ్రీథింగ్ రిగార్డింగ్ డైజెస్టివ్ సిస్టమ్. యా, ఇంకా ఏంటి అని అంటే యాక్చువల్ గా మన లివింగ్ లో ప్రకారము ఫుడ్ ఎక్కువ తింటూ ఉన్నప్పుడు కొంతమంది లావుగా ఉంటారు. సో వాళ్ళకి ఏంటి అని అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కొంత అమౌంట్ ఆఫ్ ఫుడ్ తిన్నాము. ఓకే, సో అందులో మనకి 1000 క్యాలరీస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్. మనకి బాడీకి కావాల్సింది, మన బాడీ యొక్క ఫంక్షనాలిటీకి, ఎనర్జీకి, మనం చేసే యాక్టివిటీస్ కి కావాల్సింది జస్ట్ 500 క్యాలరీస్ మాత్రమే కావాలి మనకి ఎనర్జీ. కానీ ఇంకా ఎక్సెస్ మనం తిన్న ఫుడ్ 1000 క్యాలరీస్ ఫుడ్ తీసుకున్నాము. సో మనకి కావాల్సింది మనం చేసే యాక్టివిటీస్ కి సరిపోయేది 500, బట్ ఇంకా ఎక్సెస్ మనం ఎంత తిన్నాము, 500 క్యాలరీస్ తిన్నాము. సో ఇదంతా కూడా మన బాడీ ఏం చేస్తుంది అంటే 500 క్యాలరీస్ ని ఎక్సెస్ అయిపోయింది కాబట్టి దాని గ్లైకోజన్, ఓకే ఏంటి గ్లైకోజన్, సో దీని ఫామ్ తోని, ఈ ఫామ్ లోని ఈ తీసుకున్న ఎక్సెస్ ఫుడ్ అంతా కూడా అది స్టోర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. సో ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది అని అంటే ఇప్పుడు మనము మన దగ్గర మన ఇన్కమ్ ఎక్కువగా ఉంది. సో మనం ఇన్కమ్ ని ఖర్చులకి పోగా మిగిలిన ఇన్కమ్ ని మనం దాచుకోవాలనుకుంటున్నాము. ఎక్కడ దాచుకుంటాము, సేఫ్టీ ప్లేసెస్ లో, బ్యాంక్స్ లో దాచుకుంటాము. లేదంటే ఇంట్లోనే దాచుకోవాలి అంటే ఎవరి కంటా పడకుండా సీక్రెట్ ప్లేసెస్ లో దాచుకుంటాము, అంతే కదా. సో అలానే మన బాడీ కూడా అంటే ఎక్కువగా మూమెంట్స్ జరగని ప్లేస్ లోని అది స్టోర్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఓకే, ఎక్కువగా మూమెంట్స్, ఎక్కువగా యాక్టివిటీస్ జరగని ప్లేసెస్ లో స్టోర్ చేసుకోవడానికి స్టార్ట్ చేస్తూ ఉంటుంది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే స్కిన్. సో స్కిన్ కింద మనకి ఎక్కువ యాక్టివిటీస్, మెటబాలిక్ యాక్టివిటీస్ కానీ ఏమి జరగవు. సో స్కిన్ కింద ఎక్కువగా స్టోర్ చేసుకుంటుంది. సో ఇది వన్ ఆఫ్ ది ప్లేస్ అనమాట. సో ఆబ్వియస్ గా ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల మనం ఆబ్వియస్ గా ఏమవుతాము, ఫ్యాట్ వస్తాము ఆబ్వియస్ గా, అవునా కదా. సో ఇదొక్కటే కాకుండా ఒక్కొక్కసారి ఎక్కువగా ఇది ఫీమేల్స్ లో గమనిస్తూ ఉంటాము, లివర్ దగ్గర ఏంటి అంటే ఎక్సెస్ ఫ్యాట్ అంతా చేరిపోతూ ఉంటుంది అనమాట. ఇది మనకి ఎక్కువగా ఫీమేల్స్ లో అబ్జర్వ్ చేయొచ్చు ఈ టైప్ ఆఫ్ సిస్టమ్ లోపల.
ఒక్కొక్కసారి అవుతూ ఉంటుంది అలాగా, ఎక్సెస్ ఫ్యాట్ లివర్ దగ్గర కూడా చేరిపోతూ ఉంటుంది. సో అందుకని ఏంటి అంటే ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే వర్కౌట్స్ చేస్తుంటాము. సో ఎందుకు వర్కౌట్స్ చేస్తాము? పర్టిక్యులర్ ఏరియాలోని మనకి కొవ్వు పెరిగిపోయింది, కొవ్వు కరిగించడానికి అని అంటే ఎందుకు అని అంటే ఆ పర్టిక్యులర్ ఏరియాలోని అక్కడ ఏమి యాక్టివిటీస్ కానీ దాని యొక్క మూమెంట్ కానీ ఏమి జరగట్లేదు. సో అందుకని అక్కడ ఎక్సెస్ ఫుడ్, మనం ఏమైతే ఎక్సెస్ ఫుడ్ అంతా తీసుకుని ఉన్నామో కొన్ని ఇయర్స్ బట్టి అదంతా కూడా కొంచెం 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 పేరుకుని అంత ఫ్యాట్ అనేది ఒకసారిగా అక్కడ చేరిపోయి ఉంది. సో అందుకని వర్కౌట్స్ అనేది ఏం చేస్తాము? ఇప్పుడు ఇక్కడ పర్టికులర్ ఏరియాలోని నాకు ఫ్యాట్ ఎక్కువైంది, సో ఆబ్వియస్ గా దీనికి సంబంధించిన వర్కౌట్స్ చేస్తుంటాము. సో ఫ్యాట్ ఎక్కువైంది అని చెప్పి, సో అలా చేయడం వల్ల మూమెంట్స్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్ గా అక్కడ మనకి అంత లోపల ఇన్నర్ యాక్టివిటీస్ అన్ని జరుగుతూ ఉంటుంది. సో అప్పుడు అది మజిల్ అక్కడ ఏమైతే ఉందో ఫ్యాట్ కంటెంట్ అంతా కూడా సో తగ్గుతూ వస్తూ ఉంటుంది. అండ్ దీనికి తగ్గట్టు డైట్ కూడా తీసుకుంటే ఇంకా ఫాస్ట్ గా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. సో హియర్ దిస్ ఈస్ ది సెషన్ ఆఫ్ టుడే. సో ఐ హోప్ ఈ సెషన్ మీకు బాగా యూస్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను. సో ఈ సెషన్ ఎలా ఉందో మీరు వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా కింద లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెషన్. సో దట్ మేక్స్ మీ హ్యాపీ. అండ్ ఇంకా నెక్స్ట్ సెషన్ చేసేదానికి నాకు ఇంకా ఎక్కువ బూస్ట్ వస్తుంది. ఓకే, సో డోంట్ స్కిప్, ఇట్ టేక్స్ యూ ఫ్యూ సెకండ్స్ టు జస్ట్ టైప్ వన్ సింగిల్ లైన్. సో ఇంకా మీకు లైవ్ సెషన్, సో నేను చెప్పాను ఆల్రెడీ మధ్యలో క్లాస్ మధ్యలో, సో లైవ్ సెషన్ చేయాలా వద్దా? సో ఇఫ్ ఎనీబడి ఆర్ ఇంట్రెస్టెడ్ టు ఇంటరాక్ట్ విత్ మీ ఇన్ లైవ్ క్లాస్ టు గెట్ మోర్ నాలెడ్జ్ ఫ్రమ్ మీ, సో అది కూడా లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెషన్. సో హియర్ వి విల్ ఎండ్ దిస్ సెషన్. సో టుమారో నెక్స్ట్ టాపిక్ ఐ థింక్ ఇట్స్ రెస్పిరేటరీ సిస్టమ్. నేను రాసింది ఐ ఫర్గాట్. సో రెస్పిరేటరీ సిస్టమ్ అని అనుకుంటున్నా. సో రెస్పిరేటరీ సిస్టమ్ టుమారో మన టాపిక్. సో రేపు రెస్పిరేటరీ సిస్టమ్ తోని మీ ముందు ఉంటాను. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు ది ఛానల్. సో 10 days క్లాస్ సెషన్స్ కూడా అన్ని మిస్ అవ్వకండి. ఓకే, బయాలజీ మొత్తం కూడా మనకి రైల్వేస్ కి సంబంధించినంత వి విల్ కవర్ ఇన్ దిస్ సెషన్. సో స్టే ట్యూన్డ్ టు ది ఛానల్. బాయ్ ఆస్పిరెంట్స్, ఐ హోప్ యూ ఆల్ డూ గుడ్. ఓకే, సో బాగా తినండి, బాగా చదువుకోండి. సక్సెస్ అనేది ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. సో డోంట్ గివ్ అప్. బాయ్ ఆస్పిరెంట్స్.